బంగాళాఖాతం తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన మోంతా తుఫాన్ తీరం వైపు దూసుకొస్తుంది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 460 కిలోమీటర్లు, కాకినాడకు దక్షిణ ఆగ్నేయంగా 410 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో మోంతా ముందుకు కదులుతుంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదిలి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. సాయంత్రం గానీ రాత్రి గానీ మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కొనసాగే అవకాశం ఉంది. మోంతా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో రాగల 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి, భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి మోంతా తుఫానుగా మారింది. మోంతా ప్రభావం ఏపీలోనే కాదు, ఏపీని ఆనుకుని ఉన్న పక్క రాష్ట్రాల జిల్లాలోనూ ఉండనుంది. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా దాదాపు 100 రైలు సర్వీసులను రద్దు చేశారు. వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించాల్సిన 43 రైళ్లను తుఫాను ప్రభావం వల్ల ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేసింది. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో మరో 54 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు. మూడు రోజుల పాటు రద్దు చేసిన ఈ రైళ్ల జాబితాను ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది రైల్వే శాఖ. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు రైలు స్టేటస్ను చెక్ చేసుకోవాలని చెప్పింది. రద్దయిన రైళ్ల జాబితాలో విశాఖ నుంచి హైదరాబాద్ బయలుదేరాల్సిన గోదావరి ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ వెళ్లాల్సిన గరీబ్ రథ్, ఢిల్లీకి వెళ్లే ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, విశాఖ తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్తో పాటు పలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, మెము ప్యాసింజర్ రైలు ఉన్నాయి.